First Friday Devotion to the Sacred Heart of Jesus. పరిశుద్ధ హృదయానికి మొదటి శుక్రవారం, నెల మొదటి శుక్రవారం యేసుక్రీస్తు తన అపారమైన ప్రేమను మానవులకు వెల్లడించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక వరం. యేసు ప్రభు తన హృదయాన్ని మనకిచ్చారు. అది ప్రేమతో మండే హృదయం, క్షమతో నిండిన హృదయం, పాపులను వెతుక్కుంటూ వచ్చే హృదయం. నా హృదయము వినయముతోనూ దయతోనూ నిండి ఉన్నదని మత్తయి సువార్త 11:29 తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ హృదయ భక్తి ఆరంభము. ఈ యొక్క భక్తిని సెయింట్ మార్గరెట్ మేరీ అలకోక్ ద్వారా ప్రపంచానికి అందించారు. యేసు ఆమెకి ఇలా వాగ్దానం చేశారు. తన పరిశుద్ధ హృదయాన్ని గౌరవిస్తూ 9 వరుస తొలి శుక్రవారాలు భక్తితో పవిత్ర బలి స్వీకరించి వారికి ప్రత్యేక కృపలు దయచేస్తానని. మరి ఈ మొదటి శుక్రవారం యొక్క భక్తి అంటే ఏమిటో చూద్దాము. పాప స్వీకారము, కన్ఫెషన్ చేయటము, పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొనటము, పవిత్రంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించటము, పరిశుద్ధ హృదయానికి మనల్ని మనం అర్పణ చేసుకోవటము, మన పాపాల పరిహారం కోసం ప్రార్థించటము. మరి ఇవన్నీ కూడా యేసు పరిశుద్ధ హృదయానికి ప్రేమతో అర్పించాలి. 9 శుక్రవారాలు, మొదటి శుక్రవారాల వాగ్దానాలు. యేసు ఇచ్చిన ముఖ్యమైనటువంటి వాగ్దానం 9 వరుస మొదటి శుక్రవారాలలో పవిత్రంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించువారు నా కృపలోనే మరణిస్తారు. మరి చివరి క్షణంలో దేవుని కృప, మారు మనసు, నిత్య రక్షణ మనకు దయచేస్తారు. ఈ భక్తి మనకు నేర్పేది యేసు హృదయ ప్రేమను గుర్తించమని, మన హృదయాన్ని ఆయనకు పోల్చుకోమని, ద్వేషం, గర్వం, పాపాన్ని విడిచిపెట్టమని, ప్రేమ, క్షమ, వినయంతో జీవించమని తెలియచేస్తూ ఉంది. సామెతల గ్రంథం 23:26 నీ కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వుమని చెప్పిన విధంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాము. ఒక చిన్న ప్రార్థన. ప్రభువైన యేసయ్య, నీ పరిశుద్ధ హృదయానికి నా హృదయాన్ని అర్పిస్తున్నాను. నా చల్లని హృదయాన్ని నీ ప్రేమ అగ్నితో వేడెక్కించుము. నన్ను నీ హృదయంలా వినయంగా క్షమించగలిగేవాడిలా నన్ను చేయుము. నీ యొక్క కృపతో ఈ దినం అంతా కూడా నన్ను నంపి నీ ఆరాధనలో పాల్గొని, దివ్య పూజలో పాల్గొని చేయవలసినటువంటి భక్తి క్రియలు చేయటకు మంచి మనసును దయచేయండి.